సురేష్ గారు ఆగండి ప్లీజ్. సురేష్ గారు ఆగండి, ఆయన ఆన్సర్ చేస్తారు. చెప్తున్నా పడితే మొదటి నుంచి చెప్తా, మేము అన్నా క్యాంటీన్లు రద్దు చేయలేదు, మేము ప్రజావేదిక కూల్చేయలేదు, మేము 70 ఏళ్ల వృద్ధులపై కేసులు పెట్టలేదు, మేము మద్యం ఏంట్రా బాబు ఈ రేట్లు అన్న వాళ్ళు ఉరిశిక్ష వేసేసి చంపేయలేదు, మేము ఇసుక మాఫియాను ప్రశ్నించి వాళ్ళకి శిరోముండనాలు చేయలేదు, మేము ఎంపీలు తీసుకొచ్చి కాళ్ళు ఎరగొట్టలేదు, చెప్పండి. రాష్ట్ర రాజధానిని రద్దు చేయలేదు, 3 రాజధానులు అనేటటువంటి తలతిక్క నిర్ణయం తీసుకున్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయలేదు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయలేదు, మేము మద్యంలో దోచుకోలేదు, మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా తల్లిని చెల్లిని ఇంట్లో వాళ్ళకి వివక్ష చూపలేదు. 2 సంవత్సరాల్లో మేము ఇన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతులు అక్రమాలు మేము చేయలేము కూడా, మేము చేయలేము. మేము చేసినటువంటి 2 సంవత్సరాల్లో మేము ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేశాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము ఒకవేళ మేము చెయ్యకపోతే గనక మాకు కూడా 11 వస్తాయి. ఎందుకు బాధపడతారు? మాకు కూడా 11 వస్తాయి. మేము చేయకపోతే, మీరు చేయలేదనే కదా మీకు 11 వచ్చింది. మీరు డిఎస్సి సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాననే కదా, చేయకపోతే మీకు 11 వచ్చింది. మేము మద్యపాన నిషేధం చేసి తీరుతాం, చేసే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి వారి మీద కూడా 30 సంవత్సరాలకి అప్పు చేసి మరి మీరు తాకట్లు పెట్టేసి అప్పు చేశారు కదా, అందుకే కదా మీకు 11 వచ్చింది. మీరు తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ తప్ప ఇవ్వలేదు కదా, అందుకే కదా మీకు 11 వచ్చింది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. జిల్లాకు ఒక కారణం ఉంది, జిల్లాకు ఒక కారణం ఉంది. వరప్రసాద్ అనే దళితుడు, సుధాకర్ అనే దళితుడు, ఆ తర్వాత ఓం ప్రతాప్ అనే దళితుడు, వీళ్ళు మళ్ళీ మేము దళితులు, మా మేనలుడు మేనమామ అని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులపై ఉక్కుపాదం మోపినందుకే కదా మీకు 11 వచ్చింది. ఇన్ని 11 మీరు ఇన్ని కారణాలతో 11 వచ్చేసి ఈ రోజు మా మీద నిందలేయటమా? మా మీద నిందలేయటానికి నిన్న రోజా గారు బయటకు వచ్చారు, అంబటి రాంబాబు గారు బయటకు వచ్చారు, మొండితో అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చి దున్నపోతులతో కొట్టించుకున్నాడు. అంబటి రాంబాబు గారేమో ఇక ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్స్ లోకి వెళ్ళిపోయి, సార్ దీని అంతటికీ కారణం ఏంటంటే, రాజు గారు దీని అంతటికీ కారణం ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్